శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అవుతండి, ఈ వీడియోలో మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమిని శ్రీ పంచమిగా చెప్పుకుంటాము. అయితే ఈ శ్రీ పంచమి నాడు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏమేమి నివేదన చేయాలి, ఆ తర్వాత దాని విశిష్టత ఏమిటి అనేటువంటి దానిని గురించి తెలుసుకునే ముందర ఈ కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి? ఆ శ్రీ పంచమి నాడు సరస్వతీదేవిని మనము ఆరాధిస్తాము. అయితే ఈ సరస్వతీదేవిని భూమి మీదకి ఎలా వచ్చింది, ఏ విధంగా ఆరాధిస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకండి, మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు సరస్వతీదేవి భూలోకంలోకి ఏ విధంగా ఆవిర్భవించింది, ఆ శ్రీ పంచమిని పూజను ఏ విధంగా సలుపుకుంటున్నాం. అతండి కృష్ణ అనేటువంటి దేవి ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే కృష్ణుని సమీపించిందిటండి. ఆ కృష్ణాదేవిగా ఆవిర్భవించిందిటండి. వెంటనే ఎవరిని సమీపించిందనమాట అండి? కృష్ణుణ్ణి సమీపించిందిటండి. ఆవిడ భావాన్ని గ్రహించిన కృష్ణుడు, అంటే ఆ యొక్క కృష్ణాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే ఆ తల్లి కృష్ణుడి దగ్గరికి రావటం, ఆ కృష్ణుడు ఆమె యొక్క భావాన్ని గ్రహించటం జరిగిందిటండి. అలా జరిగిన తర్వాత కృష్ణుడు ఆమెకు హితాన్ని సత్యాన్ని మృదువుగా ఉపదేశించాడుటండి. మృదువుగా అంటే శుతిమెత్తగా చక్కగా ఉపదేశించాడటండి. సాధ్వి దేవి అని సంబోధించాడనమాట అండి. సరస్వతి నా అంశతో అవతరించిన, అంటే ఈ యొక్క కృష్ణాదేవి కింద ఆవిర్భవించడం ఎలా జరిగిందో చెప్తున్నాడు. ఇది దేవీ భాగవతంలోనిదనమాట అండి. సరస్వతి నా అంశతోటి నువ్వు అవతరించావు, ఈ చతుర్భుజ నారాయణుడని సేవించు అని చెప్పాటండి. చతుర్భుజుడైనటువంటి నారాయణ్ణి సేవించు అని చెప్పాటండి. సరస్వతి నీకు మరొక వరం ఇస్తున్నాను, ఇంకొక వరాన్ని కూడా ఇస్తున్నట్టండి. ప్రతి విశ్వంలోనూ, అంటే ప్రతి విశ్వము అనేటువంటి ప్రతి యుగంలోనూ, అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, అలాగనమాట అండి, కలియుగం, ఇలా ప్రతి యుగంలోనూ మానవ జాతులందరూ, దేవతలు మానవులు అందరూ కూడా నిన్ను పూజిస్తారు. నిన్ను పూజించడం అనేటువంటిది జరుగుతుంది. మాఘమాసంలో శుక్ల పంచమి నాడు, అంటే మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లము అనేటువంటి పక్షములో ఈ పంచమి నాడు విద్యారంభము అంటే అండి అక్షరాభ్యాసము చేసేటువంటి రోజున భక్తి ప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు. అర్చించడం అంటే పూజిస్తారు. మహాప్రలయంతో సృష్టి అంతమయ్యే వరకు, అంటే ప్రళయం అనేటువంటిది జరుగుతుందండి, సృష్టి అనేటువంటిది అంతమైపోతుంది. అప్పటిదాకా కూడా నీ పూజలు నిరంతరాయంగా సాగుతాయి. ఈ యొక్క సరస్వతీదేవి యొక్క పూజలు నిరంతరాయంగా, అంటే ఎటువంటి ఆటంకము లేకుండా ఎల్లప్పుడూ కూడా పూజలు అనేటువంటిది జరుగుతాయని చెప్పడం జరిగిందనమాట అండి. షోడశోపచారాలతో కన్వ శాఖోక్త పద్ధతిలో ధ్యాన ఆవాహనాదులతో జితేంద్రులై నిన్ను కొలుస్తారు. ఈ విధంగా నిన్ను పూజించడం అనేటువంటిది జరుగుతుంది. మరి మామూలు వాళ్ళైతే ఎలా పూజ చేస్తారు? షోడశోపచార పూజ చేయాలి. ఆ విధంగా మా తల్లిని కొలుచుకుంటూ 16 ఉపచారాలతో మనం పూజ చేయాలి. ఆ తల్లిని స్తుతించి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సా మాం పాతు సరస్వతి అనేటువంటి స్తోత్రంతో స్తుతించుకోవాలన్నమాట అండి. ఇంకా ద్వాదశ నామాలు అవి కూడా ఉన్నాయి, దానితో కూడా స్తుతించుకోవచ్చు అనమాట అండి. ఈ విధంగా తల్లిని స్తుతించి పాలు, పెరుగు, వెన్న, పేలాలు, అటుకులు, అరటిపళ్ళు, క్షీరాన్నం, నారికేలం మొదలైనవి నివేదన చేయాలి. అంటే ఇవ్వండి, నేను మీకు చూపిస్తున్నాను. మనకి పాయసం అనేటువంటిది అటుకులు, బెల్లం, ఈ కొబ్బరి ముక్కలు కూడా ఇందులో కలుపుకుంటాం. ఇలాంటి చెరుకు ముక్కలు, ఇంకా బదరీ ఫలాలు అంటే రేగు పళ్ళు కూడా పెట్టుకోవచ్చండి, అరటిపళ్ళు, ఇటువంటి వాటితోటి నివేదన చేయవచ్చు క్షీర. కాబట్టి అలాగే పువ్వులన్నీ పూజకు పనికొస్తాయి.
వస్తాయి. అన్ని రకాలతోటి ఆ తల్లిని పూజకు చేయొచ్చు. ఈ పూజ చేయాలి. తర్వాత సుగంధభరితమైన చందనంతో పూజించాలి. చందనం అంటే తెలుసు కదండి, గంధంతో పూజించాలి. తెల్లని వస్త్రములు తెల్లని పూలతో మాల కట్టి అమ్మకి సమర్పించాలి. అంటే తెలుపు అనేటువంటి పూలతోటి, తెల్లని వస్త్రాలతోటి, తెల్లని పదార్థాల నివేదనతోటి ఆ అమ్మని పూజించాలి. అంతేకాదండి, ఆ కాలంలో ఏ పండ్లు వస్తాయో ఆ పండ్లన్నిటినీ కూడా నివేదన చేయవచ్చు. రేగు పండు కూడా నివేదన చేయవచ్చు అని దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. ముందుగా శ్రీకృష్ణుడు పూజించారు. ఈ సరస్వతిని ఎవరు పూజించారంటే ముందుగా శ్రీకృష్ణుడు అనేటువంటి పూజించటం జరిగింది. అటుపైన బ్రహ్మ విష్ణు శివాదులు, అనంతుడు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, సకల దేవతలు, రాజులు, మానవులు అందరూ సకల లోకాలలోనూ అర్చింపబడుతోంది. అంటే అన్ని లోకాల్లోనూ కూడా పూజింపబడుతోంది. సరస్వతీ కవచం అనేది కూడా ఉంది. సరస్వతీ కవచం దేవీ భాగవతంలో ఉంది. అంతా కూడా అది బీజాక్షరాలతో ఉంది. ఒక మనము అది పలకాలంటే దాన్ని ఏమంటారండి, ఒక గురువు ద్వారా మనం దాన్ని ఆ మంత్రాన్ని స్వీకరించి పఠించడం అనేటువంటిది మంచిదన్నమాట అండి. అలా లేకపోతే దండం పెట్టేసుకుంటే సరిపడుతుందన్నమాట అండి. కాబట్టి గంగాదేవి ఇంతే కాదండి, భూలోకంలోకి సరస్వతీదేవి ఎలా వచ్చిందంటే గంగాదేవి సరస్వతిని శపించడం జరిగిందండి. ఇది కూడా దేవీ భాగవతంలో వస్తుంది. ఆ విధంగా సరస్వతీదేవి, అందుకోసమని సరస్వతి తడి ఆరని ప్రదేశంలో ఉంటుందని గమనించండి. ఎలాగో మీకు చెప్తాను చూడండి. మానవుల నాలుకల మీద ఆ నాలిక అనేటువంటిది ఎప్పుడైనా ఆరిపోతుందా అండి? ఆరిపోదు, ఎల్లప్పుడూ తడిగానే ఉంటుంది. ఆ విధంగా తర్వాత సరస్వతి నదిగా ప్రవహిస్తుందన్నమాట. అంటే రెండూ కూడా జలంతో ఉన్నటువంటిదే కదండి. ఆ తర్వాత కొంతకాలానికి శాప విమోచన అయ్యి మళ్ళా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళటం, బాణీగా ఆమె పూజలు అందుకోవటం జరుగుతుందన్నమాట అండి. కాబట్టి సరస్వతిని గంగాదేవి సరస్వతిని శపించడం జరిగింది. నదిగా అవతరించి నేలలో ఇంకిపోయింది అండి. ఆ తల్లి నదిగా అవతరించి నేల వాపి కూప తటాకాలన్నింట తన అంశతో ప్రకాశించింది. అంటే వాపి కూప తటాకాలు, తటాకము అంటే చెరువు, అదనమాట అండి, ప్రకాశం. అందుకే సరస్వతి సరస్సు అయ్యింది. సరస్వతి నది సరస్సు కింద కూడా సరస్సు కింద అయ్యిందన్నమాట. మరొక కళాంశ రూపంతో సత్యలోకానికి వెళ్ళిపోయిందండి. వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రియురాలు అయ్యింది. అంటే బ్రహ్మదేవుని యొక్క భార్యగా మనం సరస్వతీదేవిని చెప్పుకుంటున్నాను. ఆమె బ్రాహ్మి అనే పేరు పొందింది. ఏ పేరు పొందిందండి? బ్రాహ్మి. అందుకోసం బ్రాహ్మిని అని పేరు పెడతారనమాట. అంటే సరస్వతీదేవి పేరు అని అర్థం అనమాట. ఇక వాగధిష్టాన దేవత అయి వాణిగా కీర్తింపబడింది. అంటే వాక్కు అనేటువంటి అధిష్టాన దేవతగా వాణిగా పేరు పొందటం జరిగిందనమాట అండి. ఈ విధంగా సరస్వతీదేవి భూలోకంలో పూజలు అందుకుంటోంది. మరి పూజా విధానం ఎలా చేసుకోవాలంటే ముందుగా మనము బియ్యం పెట్టుకొని తమలపాకు వేసి పసుపుండ చేసుకుని గణపతి పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గణపతిని ఉద్వాసన చెప్పి ఆ పసుపుండని సరస్వతీదేవిగా సింహాసనంలో పెట్టుకుని ఆ తర్వాత మనం సరస్వతీదేవి యొక్క అష్టోత్తర నామావళితోటి షోడశోపచార పూజ చేసి ఇవన్నీ నివేదన చేసుకుని ఈ కథ అనేటువంటిది చెప్పుకోవాలని. అంతేకాదు ఆ తల్లిని ఇంకా ఎలా కొలుస్తామంటే బాసర్లో ఉంది. తర్వాత ఇంకా ఇక్కడ ఎక్కడండి మేము వెళ్ళాం 2 సార్లు. అదే ఊరు వర్గల్లో ఉందండి. ఇలాగ కొన్ని చోట్ల ఉన్నాయి. ఎవరికి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడికి వెళ్ళి పూజించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళలేని ఇంట్లో హాయిగా ఆ అమ్మవారిని పెట్టుకొని సరస్వతీదేవిగా భావించి, సరస్వతీదేవి విగ్రహం ఉంటే పర్వాలేదు, అలా భావించి పూజ సలుపుకొని స్తోత్రాలు చేసుకొని మనకి తోచిన విధంగా భక్తి ప్రపత్తులతో ఆ రోజున కొలుచుకోవటం అనేటువంటిది చెయ్యాలని. అయితే ఈ రోజున చేసే సరస్వతీ పూజ విశేష ఫలప్రదం
అద్భుతమని పురాణాలు పెద్దలు ప్రశంసించటం మనం గమనించవలసినటువంటి విషయం. ఈనాడే సరస్వతీదేవి పరమేశ్వరు నుండి ఆవిర్భవించినదని పెద్దల మాట. ఇందాక చెప్పాం కదండి, అదనమాట. అంతేకాదు ఈమె దయ వలన బుద్ధి వాకు సక్రమంగా ప్రసరించడం అంటే మనలోకి వ్యాపిస్తాయి. బుద్ధి వాకు, బుద్ధి అంటే తెలివి అని అర్థం వస్తుందండి, వాక్కు అంటే మాట అని అర్థం వస్తుంది. అలాగా జగద్గమనానికి అంటే జగత్ అనేటువంటి గమనానికి అని అర్థం అనమాట అండి. బుద్ధి ప్రసారం ముఖ్యమైతే, బుద్ధి అనేటువంటి తెలివి అనేటువంటిది ప్రసారం అనేటువంటిది అయితే, ఈ బుద్ధి ప్రసారానికి సరస్వతి కృప అవసరం. ఎవరి కృప కావాలండి? సరస్వతీదేవి యొక్క కృప కావాలి. ఆమె దయవలన జనించిన విద్యలు ఆమె కృప ఉంటేనే లభిస్తాయి. చూడండి, మనం చూస్తుంటాం, కొంతమంది మగవాళ్ళుగా పుడతారు, అంటే సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షం అతని యందు లేదు, ఆమె యందు లేదు అనేటువంటిది గ్రహిస్తాం. అందుకని ఈనాడు ఏదో ఒక విధంగా, అంటే శారీరక పూజ కావచ్చండి, సరస్వతీ స్తుతి కావచ్చు, సరస్వతీ భావన కావచ్చు, ఏదో ఒక విధంగా సరస్వతీ సేవ బుద్ధికి శక్తికి లాభాన్ని కలిగిస్తుంది. ఆ తల్లిని పూజించడం వల్ల ఇటువంటి లాభాలను మనం పొందగలుగుతాము. కాబట్టి శ్రీ పంచమి నాడు సరస్వతీ పూజను చేసుకొని సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలను పొందాలండి. అంతేకాదు దాన ధర్మాలు చేసుకోవచ్చు. పిల్లలకి పుస్తకాలని, పెన్సిళ్ళని చదువుకునే పిల్లలకి ఇవ్వచ్చు. అలాగే పెద్దలకి గ్రంథాలు లాంటివి దానం చేసుకోవచ్చు. మన శక్తి అనుసారే భక్తి అనుసారే అని చెప్పుకుంటాం కదా. శక్తికి మించి దానం చేయమని ఎవ్వరూ చెప్పరు. ఉన్నంతలో ఉన్నంతండి, అప్పులు పాలు అవ్వకూడదు. మనం మంచిగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, ఇతరులను సంతోషపెట్టాలి. ఈ విధంగా ఆ శ్రీ పంచమి నాడు, శ్రీ పంచమి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి. చాలామంది వసంత పంచమని కూడా అంటారండి. అసలు వసంత ఋతువు అనేది మాఘమాసంలో రానే రాదు. ఎప్పుడు వస్తుంది వసంత ఋతువు? మనకి చైత్రమాసంలో వస్తుంది. కాబట్టి వసంత పంచమి అనేటువంటిది ఇప్పుడు వింటున్నా. మా చిన్నప్పుడు శ్రీ పంచమి అనే చెప్పేవారు. శ్రీ పంచమి యొక్క పూజ సరస్వతీదేవి పూజను సలుపుకొని సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలను పొందాలని మీ సూర్యకుమారి ఆశిస్తున్నదండి. మరి ఇందులోని తప్పులుంటే ఒప్పులుగా భావించండి. ఈ యొక్క ఫలమంతా కూడా పరమేశ్వరార్పణమస్తు, జగన్మాత అర్పణమస్తు. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ షేరు నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని కూడా చేయించండి. మరి ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్త సుఖినో భవంతు.